హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మా టెడ్డీ బేర్ మీకు కూడా హాయ్ చెప్తుందనమాట. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మీకు ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. అంటే ఏం లేదండి, స్పెషల్ అంటే ఏంటో అనుకోకండి. ట్రైన్ చూపిస్తున్నారు ఏంటో అనుకుంటున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అనమాట. మేము అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే అసలు అనుకోకుండానే ఒక చిన్న తీర్థయాత్ర పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాం అనమాట. అది ఏంటనేది మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను. మేమైతే సండే మార్నింగ్ ఇంట్లో రెడీ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే మాకు దగ్గరలో, మేము విశాఖపట్నంలో ఉంటామని తెలుసు కదా మీకు. తెలియని వాళ్ళు ఉంటే ఈరోజు చెప్తున్నాను. మేము విశాఖపట్నంలో ఉంటాము. అయితే మాకు విశాఖపట్నానికి దగ్గరలో అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్దామని బయలుదేరామన్నమాట. ఇదిగోండి విజయనగరం వచ్చాము. అంటే విశాఖపట్నం నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అయితే వెళ్ళాలి. ఎప్పుడు మా తమ్ముడు మా దగ్గరికి హాలిడేస్ అప్పుడు వస్తూ ఉంటాడు. వాడు తను ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తూ ఉంటాడు అనమాట. సింహాచలము అలా తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ సండే ఏమైందంటే, అక్క వెళ్దాము ఇలా అనేసరికి సర్లేదు మా హస్బెండ్ అడిగితే, సండేనే కదా, ప్రాక్టీస్ లేదు, డ్యూటీ కూడా లేదని చెప్పి అప్పటికప్పుడు శనివారం నైట్ అనుకుని బయలుదేరామన్నమాట. అయితే స్టాఫే కాబట్టి ఈయనకి తెలిసిన వాళ్ళు టీసీ ఉంటే మాకు ట్రైన్లో కొంచెం సీట్లు అనేవి అడ్జస్ట్ చేశారు. వెళ్తుంటే చూసారా ఎలా ఉందో, కొండలు అంతా చాలా బాగుందనమాట. అదిగోండి ఊళ్ళిపల్లి వెళ్ళిపోతున్నాయి, కొత్తగా ఉన్నాయన్నమాట ఊళ్ళిపల్లి కూడా. నేను ఎందుకంటే వైజాగ్కి డౌన్ అయితే వచ్చాను కానీ ఇంకా పైకి అయితే వెళ్ళలేదనమాట. నేను ఇంటి దగ్గర రెడీ అయిపోయి వస్తూ టిఫిన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంటి దగ్గర టిఫిన్ చేసే టైం లేదు. ఇక్కడ మా బాబు తినేసాడు, పైన బెర్త్ మీద పడుకుని ఉన్నాడు అనమాట కూడా. అయితే ఇక్కడ మాకు ట్రైన్లో మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అందరి పిల్లలు ఫోన్ చూస్తారు కానీ నేనైతే మా పిల్లలకి ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. ఇస్తే తీసుకుంటారు కానీ ఇవ్వను. మ్యాక్సిమం వాళ్ళు అడగరు, ధైర్యం చేయరు అనమాట, ఇవ్వరని తెలుసు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, టీవీలో కార్టూన్ బొమ్మలు అవి చూస్తారు కదా, అవి మా పాప యాక్షన్ చేసి ఇమేజ్ ఎలా ఉంటుందా అని చెప్పనేసి చూపిస్తుంది. మా బాబు అయితే గుర్తుపడుతున్నాడు అనమాట. గుర్తుపడి చెప్తున్నాడు. అలా ఆడుకుంటున్నారు అనమాట ఇద్దరు ట్రైన్లో. అలా అయితే వాళ్ళకి మెమరీ పవర్ కూడా బాగుంటుంది కదా. మనం ఫోన్లు ఇచ్చే వాళ్ళ బుర్రను సగం చెడగొడుతున్నామండి ఫోన్లు టీవీల వల్లే. అవి లేకపోతేనే వాళ్ళు ఓన్గా ఆడుకోవడం, ఓన్గా ఆలోచించడం, వాళ్ళ మైండ్కి మెమరీ పవర్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరామన్నమాట. అస్సలు అనుకోలేదు, ముందు ప్రీ ప్లాన్ కానీ అసలు ఏమీ లేదు. అప్పటికప్పుడు నైట్ అనుకున్నాం, ఓకే అనుకుని మార్నింగ్ బయలుదేరిపోయామన్నమాట. ఎప్పటి నుంచో ఉంటున్నాం కానీ మేము వైజాగ్లో వచ్చి 10 years అవుతుంది కానీ ఇంతవరకు వెళ్ళలేదండి. అరసవెల్లి వెళ్ళలేదు. ఇంకా సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో, భువనేశ్వర్ సైడు పూరి జగన్నాథ స్వామి అని అలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ ఇటు మేము వెళ్ళలేదు. మేము మోస్ట్లీ వెళ్ళిందల్లా సింహాచలము నరసింహస్వామి గుడికి, అలాగే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు, అలా ఇక్కడ దగ్గరలో ఇక్కడ వైజాగ్లో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఇది ఒకటి ఉంది. ఆ టెంపుల్కి అయితే మాత్రం వెళ్ళాము అంతే, అంతకుమించి. ఇంకా మా దగ్గరలో ఉన్న బాబా గుడి మీకు తెలుసు కాబట్టి చూపించాను కదా, ఆ గుళ్ళకి మాత్రమే వెళ్ళాం. కానీ ఇంకా అవుటింగ్ అయితే మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇది, బయటికి వెళ్ళడము ఇలా 1 day జర్నీ చేసి. మేమైతే ఇప్పటికైనా మా అదృష్టం కుదిరిందని అనుకుంటున్నాము. ఇక్కడ మా పిల్లలు చూడండి, సరదా ఆటలల్లో అయిపోయి ఇంకా కొంచెం ముదురుతుందనమాట. ఇంకా ఎక్కువైందంటే రియల్గా కొట్టుకోవడంలోకి అయితే వెళ్ళిపోతారు. అక్కడ కంట్రోల్ చేసి ఆగితేనే ఆగుతారనమాట. ఇంకా ట్రైన్లో మాకు ఏసీ ట్రైన్ కాబట్టి భోగి మాకు తెలియలేదండి ఎండ అనేది. బయట మాత్రం బాగానే ఉంది ఆఫ్టర్నూన్ అలాగా. ఇంకా మేము ఫస్ట్ వైజాగ్లో ట్రైన్ ఎక్కేసి శ్రీకాకుళం ఆముదాల వలసలో ట్రైన్ దిగాము. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ట్రైన్ అయితే దిగామన్నమాట. అక్కడి నుంచి నెక్స్ట్ జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. మాకు మొత్తం 2.5 hours వరకు పట్టిందండి జర్నీ అయితే టోటల్గా. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 40 minutes, దగ్గర 2 hours ట్రైనే సరిపోయింది మాకు జర్నీ అనమాట. తర్వాత మేము ఆముదాల వలసలో దిగేసాము. ట్రైన్ దిగేసి అక్కడ స్టేషన్లోంచి బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఆటోల వాళ్ళు పిలుస్తారు, లేదంటే బస్సులు కూడా ఉంటాయి అన్నమాట. వాటి దగ్గరికి మనం వెళ్ళి అవి ఎక్కితే మనం వెళ్ళొచ్చు. స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మేము అడుగుతున్నాము, అక్కడ మా ఫ్లాగ్ ఉంది, మా పాప ఫ్లాగ్ అని చూపిస్తుంది. చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట అది. చాలా క్లాత్ కూడా ఉంటుందంట, 8 మీటర్లో ఉంటుందంట అది. మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో ఉంటే చెప్పాడు కానీ మర్చిపోయాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే బస్సు ఎక్కామండి. అక్కడ ఆటోలో బస్సు అతను గొడవ అనమాట. అది ప్రైవేట్ బస్సు అంట. అయితే మేము బస్సు ఎక్కుతున్నామని ఆటో వాడు కోప్పడుతున్నాడు. ఆటో వాడు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. అట్లయితే మేము బస్సు ఎక్కేసాము, సేఫ్గా ఉంటుందని చెప్పనేసి బస్సు ఎక్కేసి మేము ఎక్కడ దిగామంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో దిగాము. ఆముదాల వలస నుంచి శ్రీకాకుళం వచ్చామన్నమాట. మొత్తం శ్రీకాకుళం జిల్లానే
ఆముదాల వలస నుంచి శ్రీకాకుళం జిల్లా దిగిన తర్వాత అక్కడ ఆటో ఎక్కాము. అక్కడ ఆటో ఎక్కిన తర్వాత అరసవెల్లి తీసుకెళ్తారనమాట. అక్కడ నుంచి ఉంటాయి ఆటోలు. మనకి ఒక 1/2 అవర్ అలా పడుతుందన్నమాట జర్నీ. అలా వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకా అరసవెల్లి డైరెక్ట్గా గుడి ముందే పెద్ద ఆర్చి ఉంటుంది, తెలిసిపోతుంది రోడ్డు మీద. అక్కడికైతే దిగేసాము ఆటో. చూడండి మేము వెళ్తున్నాం కదా, అక్కడ గుడి పెద్ద ఆర్చ్ కనబడుతుంది. సండే కదా అసలు జనం అయితే చాలా, అసలు ఉండరనే అన్నారు చాలా వరకు. అది చూడండి గుడి టెంపుల్ ఆర్చ్ ఎలా ఉంటుంది, మెయిన్ రోడ్డు మీదే ఉంటుందన్నమాట. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానము అనేసి అక్కడ మనకి ఎంట్రన్స్లోనే మొత్తం అన్నీ పూజకి సంబంధించివన్నీ అమ్ముతారనమాట. జనం అయితే సండే కదా నార్మల్గా ఉంటారేమో అనుకున్నాము, కానీ చాలామంది ఉన్నారు. జనం మాత్రం ఖాళీ లేదు. మాకు లైనే 1 అవర్ 1.5 అవర్ పట్టేసింది అనమాట. అసలు చాలా జనం ఉన్నారు. ఇక్కడ దారిలోనే వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి, బొమ్మలు కానివ్వండి, తింటారు కదా ఖర్జూరాలు, అలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి. బొమ్మలు కానీ ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మనకి ఇంట్లో కావాల్సినవి, అవి పిల్లల బొమ్మలు, కొబ్బరికాయలు, పళ్ళు, ఆకులు, ఇంకా ఇలా తాళ్ళు చేతికి కట్టుకునేవి, ఇంకా చాలా మనము జాతరలో అయితే ఎలా పెడతారో అలా షాపులు అలా అన్నీ ఉన్నాయన్నమాట. లేనిదనేది లేదు, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. అయితే అక్కడే మేము బయట కొబ్బరికాయ సెట్ అనేవి తీసేసుకున్నాం అనమాట. 2 మా తమ్ముడికి ఒకటి, మాకు ఫ్యామిలీకి ఒకటి, 2 కొబ్బరికాయలు అలా సెట్ తీసేసుకున్నాం అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి నడిచి కొంచెం దూరము, ఒక కొంచెం దూరం వెళ్ళాలి. లోపలికి వెళ్తే దారి పొడుగుని ఇలా కొట్లు ఉంటాయి అన్నమాట. దేవుడి ఫోటోలు కానివ్వండి, సూర్యనారాయణ బొమ్మలు కానీ, రాగి ఇత్తడి పూజ సామాగ్రికి సంబంధించి మొత్తము ఇలా అమ్ముతారనమాట. ఇలా కుండల మీద కూడా కొన్ని ఒత్తులు కట్టలు పెట్టి అమ్ముతున్నారు. అవి లోపల గుడి దగ్గర వెలిగిస్తారంట. ఇదైతే పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమం అనమాట. అది లోపల వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళని వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు అనమాట. మేమైతే వెళ్ళలేదులేండి. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇటు అనమాట. ఇదేమో 300 రూపాయల టికెట్, అటు సైడ్ ఏమో 100 రూపీస్వి ఉచిత దర్శనం ఉన్నాయి చూసారా. 100 రూపీస్ లైను, ఉచిత దర్శనం పక్కన. అప్పుడు స్వామివారికి నైవేద్యం ఇచ్చే టైం అని చెప్పి ఆపారనమాట. మేము వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయిందనమాట. అంటే మేము 9:15కి ట్రైన్ అయితే 9:30, 9:45కి ట్రైన్ బయలుదేరింది. మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందనమాట, ట్రైన్ లేట్ వల్ల. ఇక్కడ కోతిపిల్ల ఉంది, మా పిల్లలు బిస్కెట్లు ఇచ్చారు రిటర్న్ వచ్చేటప్పుడైతే. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే 300 రూపీస్ లైన్ అనేది ఓన్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకంట. నార్మల్ వాళ్ళకైతే ఈచ్ వన్ 300 అంట. మనిషికి 300, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని 300s అంట. ఎందుకులే అంత మనకి వేస్ట్ అని చెప్పని అయితే అనిపించింది. ఇంకా గుడి ముందు కూడా ఇలా చాలా ఉన్నాయన్నమాట, పూజకి సంబంధించి కానివ్వండి, అలా చాలా ఉన్నాయి. అయితే ఇటు సైడ్ వచ్చేటప్పటికి తలనీలాలు ఇవ్వడము, స్నానాలు చేయడము. ఇక్కడ కోనేరులాగా ఉందండి, అక్కడ స్నానాలు అయితే చాలా వరకు చేసేస్తున్నారు. పసుపు కుంకుమ పండు తాంబూలం కూడా నీళ్ళల్లో వదులుతున్నారు. గంగా అమ్మవారికి, అదే గంగమ్మకి అలా వదులుతున్నారనమాట. చాలా వరకు ఇక్కడ మనకి శివరాత్రికి వెళితే పూజలు చేసుకుంటాం కదా, లేదంటే కార్తీక మాసంలో అలా పూజ అయితే చేసి కిందకి వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ చేసి అలా ఇచ్చుకుంటున్నారనమాట. స్వయంపాకాలు అలా కూడా ఇస్తున్నారు. అలా అనమాట ఆ ఏరియా మొత్తము. ఆ చివరి షెడ్ల దగ్గరేమో అన్న సమారాధన అనేది జరుగుతుందన్నమాట. అప్పటికి 12:30 అయిపోయింది కదా, చాలామంది జనం అయితే ఉన్నారండి. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి గుడి ఆవరణ అంతా మీకు చూపిస్తాను నేను నిదానంగా. ఇటు సైడ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇటు సైడ్ వాష్రూమ్స్, స్నానాలు, జుట్టు ముక్కుబడులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తీర్చుకోవడము. ఇక్కడ వచ్చేటప్పటికి మధ్యలో వాటర్ అని, ప్రసాదం కౌంటర్ అని, ఐస్ క్రీమ్స్, అలా కొబ్బరికాయలు, పూజకు సంబంధించి అన్నీ అమ్ముతున్నారు. మొత్తం ఓవరాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట సూర్యనారాయణ స్వామి దేవస్థానము. ఇంకా మేము కిందకి వెళ్ళి కాళ్ళు అనేది కడుక్కున్నాము. కాళ్ళు కడుక్కొని అక్కడే కొంచెం నీళ్ళు జలం అనేది నెత్తి మీద జల్లుకొని తల మీద పైకి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా ఏ టికెట్ తీసుకుందామా అని ఆలోచించాము. చాలామందిని అడిగితే ఉచితమే బెటరు అని చెప్తున్నారు, కానీ లైన్ మాత్రం చాలా ఉంది. మెయిన్ అదండి గుడి, వైట్గా కనిపిస్తుంది కదా అది. ఇక్కడ రావి చెట్టు కింద అయితే చాలామంది 365 ఒత్తులు కట్టల్లాగా ఉన్నాయి, వెలిగిస్తున్నారు. ఎందుకు వెలిగిస్తున్నారంటే ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటారు కదమ్మా, అలా వెలిగిస్తూ ఉంటారు అంతే, అంతకుమించి ఏం లేదు అని అయితే చెప్పారనమాట. కుండ మీద పెట్టి పెడుతున్నారు. అలా ఎందుకు పెట్టారనేది నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా మేము వెళ్ళడము. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా వెలిగిస్తున్నారనమాట. మనము కార్తీక మాసంలో ఎలా అయితే వెలిగిస్తామో సేమ్ అలాగే వెలిగిస్తున్నారు జ్యోతులు అనేవి. వెలిగించి అక్కడే కొబ్బరికాయ కొట్టేసి దండం అయితే పెట్టుకొని, ముడుపులు కట్టేవాళ్ళు ఉంటే ముడుపులు కడుతున్నారు. రావి చెట్టుకి దారపోగులు అలా మొక్కుకుంటారు కదా, అలా అన్నీ ఎవరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా అయితే చేసుకుంటున్నారు. మేము ఇక్కడ కొబ్బరికాయలు 2 సెట్లు తీసుకున్నాం కదా, దాంతోపాటు మాకు ఇక్కడ కళ్ళు అంటండి, ఇలా వెండి కన్ను ఒకటి, ఇట్లా బంగారపు టైపు కన్ను ఒకటి, సూర్యనారాయణ స్వామి మూర్తి బొమ్మ ఒకటి ఇచ్చారు. అది 20 రూపీస్, ఇది 20 రూపీస్, 40 రూపీస్ తీసుకుని హుండీలో వేస్తే
ఆ ఆరోగ్య సమస్యలు కానీ అలాంటివన్నీ పోతాయి అని చెప్పనైతే చెప్పారనమాట. సర్లే అని తీసుకున్నాము. ఇక మేము 100 రూపీస్ లైన్‌లోకి అయితే వచ్చేసాము. 300 రూపీస్ చాలా హెవీ అనిపించింది మాకు. ఇక్కడ ఇదంతా ఉచిత దర్శనం అండి లైను. మాదొచ్చేటప్పటికి ఇటు సైడ్ 100 రూపీస్‌దనమాట. లైన్ అయితే చాలా పర్లేదు. అంటే స్వామివారి భోజనానికి ఆపారు కాబట్టి కొంచెం ఆపారు, టైం పట్టింది. తర్వాత అయితే ఇంకా నార్మల్‌గా కదిలింది బానే. 1 అవర్ పట్టిందండి ఎలా అయినా సరే లైన్‌లోంచి బయటికి రావడానికి. మాకైతే అలా నడుచుకుంటానే వెళ్ళామనమాట. అలా ఎండగా ఉందని మధ్య మధ్యన అలా షామియానాలు కూడా కట్టారనమాట. అలా ఒక స్టేజ్ లాగా ఉంది. అటుపైన కూడా మొత్తం ఇదంతా దారేనండి. ఇలా మేమైతే వచ్చేసామన్నమాట. దగ్గరికి వచ్చేసాము. ఇంకా గుడి ఆవరణ ఇది గుడి. ఇది ముందు మండపం లాగా ఉంది. బ్యాక్ సైడ్ గుడి ఉంటదనమాట. వైట్‌గా కనిపిస్తుంది కదా గోపురం లాగా. అక్కడ పైన అది మెయిన్ మూల విరాట్ అనమాట. ఇది ఎగ్జిట్ అనమాట. లోపల నుంచి బయటకి వచ్చే దారి ఇదనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా సూర్యనారాయణ స్వామి అది అయితే. బయట క్యూ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. గుడి లోపలికైతే మేము ఎంటర్ అయ్యామన్నమాట. గుడి లోపల కూడా అలాగే ఉంది. చాలా క్యూ ఉందన్నమాట లోపల. అంటే జనం ఎక్కువైపోయే కొద్దీ క్యూ పెంచితేనే కొంత టైం అనేది కలిసి వస్తుంది కదా, అలాగనమాట. ఇంకా లోపల గుడి అయితే ఇలా ఉంటుందన్నమాట లోపల. మొత్తం ఆవరణ అది. మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో. మా ఇంటి వెనకాల అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ సౌండ్ అనేది మీకు వస్తుంది అనమాట. కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇలా గర్భగుడిలోకి అయితే దారి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే వీడియో తీయలేదండి, ఇంకా నేను లోపలికి వెళ్ళిపోతున్నాం కదా అనేసి బయటకి అయితే వచ్చేసాము. గుడి ఇలా కనిపిస్తుంది అనమాట బయటికి. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది. చాలా దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లల ఆరోగ్యం బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకున్నాను. నెక్స్ట్ ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా పిల్లలు అయితే మళ్ళీ ఇక్కడ బిస్కెట్లు వేస్తున్నారు కోతి పిల్లలకి. అవి అయితే తినట్లేదనమాట. వాళ్ళైతే డబ్బులు అడుగుతున్నారు. ఫుడ్ ఏం పెట్టినా కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. వద్దని చెప్పేస్తున్నారు, నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు అనమాట. ఇక్కడైతే నేను వైజాగ్ వచ్చిన కొత్తలో అందరింటి ముందు ఇలా సూర్యభగవానుని ఫోటో అయితే ఇలా విగ్రహం అయితే పెట్టుకున్నారనమాట. ఎందుకనేది నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత తెలిసింది చాలా మంచిది అలా పెట్టుకుంటే అని అన్నారు. అయితే నేను అక్కడక్కడ కనిపించే కానీ ఎక్కడైనా జరిగినప్పుడు నేను తీసుకోలేదనమాట. ఇక్కడ ఉచిత దర్శనము అనే రేట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, టోటల్గా ఇలా ఉంటుంది ఆర్చ్. సర్లే ఇక్కడ సూర్యనారాయణ స్వామి కాబట్టి ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడైతే కొనుక్కున్నాను నేను. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పక్కనే ఒక హోటల్ ఉందన్నమాట. 1:30 అయిపోతుంది అప్పటికే. ఒక హోటల్లోకి వెళ్ళేసి లంచ్ అయితే చేసేసాం మేము. నెక్స్ట్ శ్రీకూర్మం వెళదాము, దగ్గరే కదా, అక్కడికి ఇంత దూరం వచ్చాం కదా, 1/2 అవరే అని చెప్పనేసి శ్రీకూర్మం వెళదాములే అక్కడ అని చెప్పి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాం అనమాట. ఫుడ్ అయితే బాగానే ఉందండి. లంచ్ కంప్లీట్ చేసుకుని మేము మళ్ళీ వెంటనే అక్కడే శ్రీకూర్మం అనే ఆటోలు అరుస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇక్కడ శ్రీకూర్మం ఇంకా ఆటో అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి అక్కడికి కూడా ఒక 1/2 అవరే పట్టిందండి. 30 రూపీస్ అలాగా ఈచ్ వన్. పెద్దగా దూరం అయితే లేదు, చాలా బాగుంది. అసలు ఆ ఊరు వెళ్తుంటే నాకు మా సైడ్ వచ్చేసి నా ఫీలింగ్ వచ్చిందనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, సేమ్ పొలాలు, చెట్లు, గట్లు అలాగే ఉన్నాయి. రోడ్లు కూడా యాజ్ డీస్గా ఒక పల్లెటూరు ఫీలింగ్ వచ్చింది. వైజాగ్లో అయితే అన్ని బిల్డింగ్లు, రోడ్లు, హైవేలు ఇవి చూసిన దాని మీద అసలు ఇక్కడికి వెళ్ళిన ప్లేస్కి అయితే నాకు వైజాగ్ అన్నది గుర్తు రాలేదనమాట. అంత బాగుంది. షాప్స్ కానివ్వండి, ఏరియా, ఊర్లు మొత్తం మారిపోయినాయి అనమాట. పల్లెటూరు ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట. నాకైతే చాలా భలే అనిపించింది. నాకు ఆ ఏరియా వాతావరణం అంతా కూడా చాలా బాగుందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా పొలాలు, తాడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉండవు కదండి అసలు అటు సైడ్. అందుకే నాకు అలా అనిపించింది అనమాట. మా సొంత ఊరు వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది అనమాట. 1/2 అవర్ జర్నీ తర్వాత శ్రీకూర్మం అయితే వచ్చేసాము. మెయిన్ ఎంట్రన్స్ అలా ఉంటుంది, కాకపోతే మామూలు షార్ట్ కట్ నుంచి సైడ్ నుంచి తీసుకొచ్చాడు. మీకు వెళ్ళే ముందు మీకు చూపిస్తాను. గుడి అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానం. శ్రీకూర్మం అంటే విష్ణుమూర్తి అవతారం, 2వ అవతారం ఉందో కదా, తాబేలు కూర్మ అవతారం, అది ఇక్కడ అనమాట ఉండేది శ్రీకూర్మం. చాలా బాగుందన్నమాట గుడి కూడా. ఏరియా అంతా చాలా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ అక్కడలాగానే కొబ్బరికాయ సెట్లు అవన్నీ అయితే అమ్ముతున్నారనమాట. మేము ఒక షాప్ దగ్గర ఆ సెట్లు తీసుకుని చెప్పులు తీసి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. గుడి లోపలికైతే ఇలా ఉంటుందన్నమాట. చెప్పుల స్టాండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. స్టెప్స్ అవి దిగిన తర్వాత ఇక్కడ శ్రీ కూర్మక్షేత్ర విశేషాలు అంటే అక్కడ ఎప్పుడు వెలిసింది, ఎలా వెలిసింది, ఎవరెవరు, ఏం జరిగింది, ఏంటి, అక్కడ ఏం చేయాలి, అలా వెళ్ళినప్పుడు విశిష్టమైన రోజులు ఏంటి అనేది మొత్తం ఈ శిలాఫలకం మీద ఉంది. అసలు ఎన్ని సంవత్సరాల కిందట ముందు అని కూడా అనేది మొత్తం వివరంగా అలా రాసి ఉందన్నమాట. విష్ణుమూర్తి అనేక లక్షల సంవత్సరాల ముందంటండి. ఇది చాలా అంటే చాలా సంవత్సరాల పూర్వం చోళరాజులు, మొఘలులు వాళ్ళ యుద్ధాలు జరిగినాయి కదా, అప్పటి టైము గుడి అనమాట. మీకు లోపల చూపిస్తాను. రాళ్ళు అవన్నీ ఎంత పాతవో. ఇక్కడైతే కోనేరులా ఉందండి. అందరూ ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. ఆ చెట్ల కింద దీపారాధన చేస్తున్నారు. అలాగా ఇటు వచ్చేస్తే ఇది మెయిన్ అనమాట. ఇది మెయిన్ లోపల గుడి. ఇదైతే ధ్వజస్తంభం అనమాట బయట.
మనం ఏ గుడికి వెళ్ళినా ముందు ధ్వజస్తంభం చూసి తర్వాతే గుళ్ళో లోపల మూల విరాట్ని అయితే చూడాలన్నమాట అండి. ఎక్కడైనా సరే, ఏ గుడైనా ఏ దేవుడైనా సరే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అగరవత్తులు అవన్నీ అలా పెట్టేస్తున్నారు కానీ ఎవరు వెలిగించట్లేదు. విభూది డబ్బాలు అమ్ముతున్నారు, గంధం డబ్బాలు అమ్ముతున్నారు, విభూది కాదు సారీ, గంధం డబ్బాలు అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ కోనేరు దగ్గర దిగి మేమైతే కాళ్ళు కడుక్కుని పైకి వచ్చాము. ఇదంతా ఏరియా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. చల్లటి గాలి చాలా బాగుంది. మంచి ఎండలో అయితే పడ్డామండి మేము. మధ్యాహ్నం ట్రైన్లో ఎండ తెలియలేదు కానీ తర్వాత అయితే మాకు ఎండ మామూలుగా లేదు, అసలు దంచి కొట్టేసింది మాకు. అయినా సరే రావాలి, చాలా రోజులుగా వచ్చాము, అవకాశం ఇప్పుడు కలిగింది. అసలు నిజంగా ఎప్పుడైనా రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది అంటారు కదా, అలా మాకు 10 సంవత్సరాలకి వైజాగ్ వచ్చిన తర్వాత ఈ దేవతామూర్తులను దర్శించుకునే అవకాశం వచ్చిందనమాట. ఇక్కడ మేమైతే కాళ్ళు అది కడుక్కేసుకొని పైకి అయితే వచ్చాము. ఎంతైనా శ్రీకూర్మం కదా, చూడండి ఎన్ని కూర్మాలు ఉన్నాయో, అసలు లెక్కలేని కూర్మాలు ఉన్నాయన్నమాట. అసలు భలే ఉన్నాయి అవైతే. తాబేళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, ఏదో కొండరాయి పడుకున్నట్టుంది కదా. చాలా అంటే చాలా బుజ్జి బుజ్జి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ అలా ఉన్నాయి. కొన్ని నిద్రపోతున్నాయి, కొన్ని తింటున్నాయి, కొన్ని అటు ఇటు తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. మొన్న రీసెంట్గా ఎప్పుడో ఫైర్ యాక్సిడెంట్ కూడా అయిందంటండి, న్యూస్లో కూడా చెప్పారంట. అప్పుడు కొన్ని తాబేళ్ళు అయితే చనిపోయినాయి అంట పాపం. చాలా జాగ్రత్తగా ఉంటారంట అప్పటి నుంచి కూడా. మా తమ్ముడు అయితే అడుగుతున్నాడు, ఒక తాబేలు ఇస్తారా, ఒక తాబేలు ఇస్తారా అని. ఆవిడ అంటున్నారు, అమ్మో ఊరుకోరు బాబు, దేవస్థానం అవి ఊరుకోరు అంటుంది. ఊరికే అడుగుతున్నాడు అనమాట. అవి చూసారా బెండకాయలు తింటున్నాయి, అవి అసలు భలే తింటున్నాయి. అవి ఎంత సైలెంట్గా సాఫ్ట్గా ఎంత నిదానంగా ఉన్నాయో నిజంగా. కుందేలు తాబేలు కథలో ఆ తాబేలు ఎలా వెళ్తుందో నాకు అది ఇప్పుడు కనపడింది అనమాట. ఇంత నిదానం అసలు. అది బెండకాయ కొరుక్కోవడం కూడా చాలా స్లోగా కొరుక్కుంటున్నాయి అనమాట. అసలు ఎవరేమంటారులే, ఎవరు రారు, నాదే ఇది అన్నట్టుగా చాలా అంటే చాలా నిదానంగా ఉన్నాయి అనమాట. అవి చూసారు అసలు ఎలా ఉన్నాయో, నాకు చూపించడానికి మెస్ అయిపోయింది అదంతా కూడా. ఇక చూడండి ఎలా ఉన్నాయో, అసలు మొత్తం అలాగే ఉన్నాయి. అసలు అన్నీ ఒకే డిజైన్లో ఉన్నాయి అన్నమాట. పైన డిప్పలు చాలా గట్టిగా ఉన్నాయండి. వాటి మీద ఏనుగు కాలు పెట్టినా కూడా పైన డిప్ప అనేది అసలు పగలదంట, దానికి అంత స్ట్రాంగ్ ఉంటుందంట. అది చూడండి, అది ఎలా తింటుందో, అదిగో బెండకాయలు తింటున్నాయి అవి. నాకైతే భలే అనిపించినాయి తెలుసా అసలు అవన్నీ చూస్తుంటే. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి మొత్తము. అది ఒక పార్క్లా పెట్టేశారు వాటికి. అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే ఈ మూల అన్నీ ఉన్నాయి. అసలు తాబేళ్ల పార్కు అని పెట్టారు అక్కడ పేరు. మొత్తం తాబేళ్లే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. బుడ్డి బుడ్డి పిల్లలు కూడా ఉన్నాయి. అసలు చాలా ముద్దుగా ఉన్నాయి అవైతే. కానీ నిజంగా తాబేలు పట్టుకుందంటే మాత్రం వదలదంటండి. గాడిద అరిస్తే కానీ వదలదంట, అంత గట్టిగా పట్టుకుంటుందంట తాబేలు. అసలు ఏమైనా అలికిడైతే చాలు మొత్తం డిప్ప లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట. కాళ్ళు చేతులు ఫేస్తో సహా మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ముందు గుడికి వెళ్ళకుండా మేమైతే ఇవే చూస్తున్నాం అనమాట తాబేళ్ళ పార్కులో. అసలు అవి ఎలా పడుకున్నాయో దగ్గర అది చూడండి మీరు కూడా. అయ్యో డిప్పలో రాళ్ళు అయ్యో ఉన్నట్టుంది. నాకైతే దగ్గరగా చూస్తే అలాగే ఉంది, కదులుతున్నాయి అప్పుడప్పుడు. ఇవన్నీ పడుకున్నాయి, మెయిన్ అక్కడ కదులుతున్నాయి కానీ ఇవన్నీ అయితే పడుకున్నాయి అన్నమాట. ఇంకా వీటిని చూసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కువ టైం పడుతుంది, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి, ఇంకో లైన్ ఉంటుందని అన్నారు. కానీ బ్యాక్ సైడ్ చాలా లైన్ ఉందండి బాబోయ్. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. మా అదృష్టానికి అందరూ కూడా బ్యాక్ సైడ్కి వచ్చారు. అందరూ అలాగనుకున్నారేమో. ఇదైతే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనమాట, గుమ్మము. మేము లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అలా వెళ్ళిన తర్వాత మీకు గుడి చూపిస్తాను చూడండి, ఎంత పురాతనమైన గుడో. అదిగో చూసారా రాళ్ళు, మరి ఏవి రాళ్ళు ఏమో తెలియదు కానీ వాటి మీద చాలా రాసి ఉందండి. అది సంస్కృతమో గ్రాంధికమో కూడా లాంగ్వేజ్. తెలుగుని తిరిగేస్తే ఎలా ఉంటుందో, అంటే ఇటు పక్కన తెలుగు రాసి పేజీ తిరిగేస్తే ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్, అలా ఉందన్నమాట లాంగ్వేజు. ఇక్కడ వచ్చేటప్పటికి విష్ణుమూర్తి అవతారాలు, కృష్ణ అవతారాలు అన్నీ రాసి చిన్న చిన్న పద్యాలాగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అవి చదువుకుంటూ వెళ్ళాము లైన్లో మేమైతే. ఇగో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు, ఆయనే కదండి అవతారము. అది గుడి చూసారా, పాత గుడి, ఎంత ఇదిగా నగిషీలు ఎలా చెక్కారో అసలు. బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు కానించి మొత్తము చాలా బాగా చెక్కారు. గుడి అయితే డెవలప్మెంట్ అనేది లేదండి, చాలా పాత పడిపోయింది అనమాట. చాలా పని చేస్తే మాత్రం చాలా ఉంటుంది గుడికి అయితే. ఇంకా అలా లైన్లో స్టార్ట్ అయ్యామేమో, చాలా పెద్ద లైనే ఉంది మాకైతే. అదిగో లాంగ్వేజ్ చూసారా, అర్థం అవ్వట్లేదు చదవడానికి కూడా. ఒక్కొక్క అక్షరం అర్థమైతే ఒక్కొక్క అక్షరం అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇక వీళ్ళు చూసారా
మూర్తులంట. మొత్తం 24 మూర్తుల్లో ఇటు కొంతమంది మూర్తులున్నారు. గుడికి అటు సైడ్ కొంతమంది మూర్తులున్నారు. పేర్లు కూడా ఉన్నాయన్నమాట. దాని కింద కుబేర స్వామి మూర్తి, ఇంకా ఏవో పేర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా. మేము చూడడం ఫస్ట్ టైం కదా ఇవన్నీ. ఇక గుడి చూడండి, మూల విరాట్ అదనమాట. లోపల ఇదంతా కూడా, లోపల కూడా ఇదంతా లైనే. ఇప్పుడు మేము బయట ఎలా నుంచున్నామో ఇప్పుడు చూపించిన మీకు పొడవు కూడా లోపల లైన్ ఉందన్నమాట. అలా మొత్తం ఈదుకుంటూ ఆ లైన్లో ఆగుతూ వెళ్తూ కొంచెం ఎంట్రన్స్కి అయితే వెళ్ళామన్నమాట మేము. అసలు గాలి లేదండి, గుడి మూసేసినట్టు లోపలికి ఉంటుంది. అసలు గాలి అనేది అనిపించలా, చీకటిగా ఉంది. అయితే ఇక్కడ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చూడండి కాశీ ద్వారం అని ఉందండి. ఇక్కడ అంట ఈ ఆలయంలో నుంచి ఇటు నుంచి స్వరంగ మార్గం ఉందంట. ఇక్కడ నుంచి వెళితే డైరెక్ట్గా కాశీ వెళ్ళిపోతారంటండి ఈ మార్గం నుంచి. కానీ పులులు అదే అడవి జంతువులు, పాములు ఉండడం వల్ల ఈ దారి అనేది మూసేశారనమాట. వెళ్దామా అని చెప్పని సరదాగా అనుకుంటూ మేమైతే అలా ముందుకెళ్ళిపోయాము. ఇక్కడ బయట అయితే అవతారాలన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసాము. గుడి లోపలికి అయితే ఫోటోలు తీయకూడదు కదా అని తీయలేదు. పక్కనే ఇక్కడ శివాలయం అనేది ఉందన్నమాట. అక్కడికి వచ్చి కూర్చున్నాము. గుడి అయితే క్లోజ్ అయిపోయిందిలేండి. 3:30, 4:30 అలా అయింది మాకు గుడి దర్శనం అంతా అయ్యి వచ్చేసరికి. ఇంకా రిటర్న్ అయితే మేము అయిపోయామన్నమాట. ఇంకా సేమ్ అలాగే యాజ్ టీజ్గా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కాంప్లెక్స్ దగ్గరికి, అంటే పాత బస్ స్టాండ్ దగ్గరికి ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట. డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. అక్కడ మళ్ళీ బస్సు ఎక్కితే సేమ్ ఆముదాల వలస రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేస్తామన్నమాట. ఇంకా అలా మా పిల్లలు బొమ్మలు అడిగితే కొంచెం చిన్న బొమ్మలు అవి తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను కూర్మం అవతారము, తాబేలు, గాజు గిన్నెలో తాబేలు ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను అనమాట. అది విశిష్టంగా అక్కడ కొనుక్కుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఇన్నాళ్ళు నేను కొనుక్కోలేదేమో. సేమ్ సూర్యనారాయణ స్వామి దగ్గర ఆయన విగ్రహం ఫోటో గుమ్మం దగ్గర పెట్టుకునేది కూర్మ అవతారంలో ఈ బొమ్మ అనేది తీసుకున్నాను అనమాట. ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరి వచ్చేసామన్నమాట. శ్రీకూర్మంలో మూల విరాట్ అయితే ఇలా ఉంటుందండి. సేమ్ తాబేలు బొమ్మ ఎలా ఉంటుందో రాతి తాబేలు అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పూలతో రౌండ్గా డెకరేషన్ చేశారు. ఈరోజు మేము వెళ్ళినప్పుడు పూలు అయితే ఏం లేదు. ప్రత్యేక సందర్భంలో అలా డెకరేషన్ చేస్తారేమో. ఇప్పుడు నార్మల్గా తాబేలు మామూలుగానే ఉందన్నమాట. ఇలా ఎంట్రన్స్ ఉంటుంది, ఇలా ఆర్చ్ అనేది. శ్రీకూర్మానికి రోడ్డు సైడ్కి వెళ్ళడానికి ఇలా తాబేలు బొమ్మ ఉంటుంది. ఇదే గుర్తు అనమాట. ఆ తాబేలు బొమ్మ బ్యాక్ సైడ్ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే మనం శ్రీకూర్మం అనేది వెళ్ళిపోతాము. ఇంకా మేము మెయిన్ ఆర్చ్ వెళ్ళి రోడ్ లైన్లోకి అయితే వచ్చేసామన్నమాట. రిటర్న్ బయలుదేరిపోయాము. ఈవినింగ్ టైం అయిపోయింది కదా, చల్లటి గాలి అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మేము మళ్ళీ అరసవెల్లి మెయిన్ కనపడింది అనమాట రోడ్డు, ఆర్చి రోడ్డు. ఆటోలోంచి తీసిన సరిగ్గా కనిపించలేదు నాకైతే, ఎందుకంటే మళ్ళీ అరసవెల్లి మీద నుంచే రావాలన్నమాట మళ్ళీ మనం బయటికి రావడానికి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఆర్చి లైట్గా, అది ఆర్చి లోపలికి అనమాట. ఇంకా అరసవల్లికి శ్రీకూర్మానికి బాయ్ చెప్పేసి అయితే మేము రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, మాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆనందంలో తెలియలేదు, కానీ తర్వాత అసలు ఆ జర్నీ టైర్డ్నెస్కి తలనొప్పి అయితే వచ్చేసింది నాకు. రిటర్న్ మేము వైజాగ్ వచ్చేటప్పటికి ఇక్కడ వర్షం అయితే కొట్టేసిందండి బాగా. రోడ్ సైడ్ వాటర్ అయితే నిలబడిపోయినాయి. అలా అయినా చల్లగా పడుకోవచ్చులని వస్తా నేను తలనొప్పి ట్యాబ్లెట్ అయితే వేసేసుకుని లైట్గా టిఫిన్ అయితే చేసేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి మాకు నాకు నిజంగా తలనొప్పి వచ్చేసింది. ఇదండి, మేమైతే వైజాగ్ నుంచి ఆముదాలవలస స్టేషన్కి వెళ్ళాము. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళంలో అరసవెల్లి ఆటో ఎక్కాము. అరసవెల్లి నుంచి మళ్ళీ శ్రీకూర్మానికి ఆటో. సేమ్ ఎలా వెళ్ళామో అలాగే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఆటోలకి జస్ట్ 30 రూపీస్ అలా, 20 రూపీస్ అలా అనమాట. మనం ఎటు నుంచి వెళ్తున్నాము అనేది చాలా దారులు ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకి, దాన్ని బట్టి ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి 11:59 అనమాట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీశాను. శ్రీ సూర్యనారాయణ మూర్తి యొక్క బొమ్మ గుమ్మం దగ్గర తగిలించుకోవడానికి ఇది. అలాగే శ్రీకూర్మం తాబేలు బొమ్మ కూడా తీసుకున్నాను. ఇంతవరకు లేవు కదా అని చెప్పనేసి 2 తీసుకున్నాను. ఇవి నెక్స్ట్ డే పూజలో పెట్టుకొని ఇంకా వాటర్ పోసి తాబేలుని పెట్టుకుందాము అని అయితే అనుకున్నాను. ఇది ఈరోజు వీడియో. మీకు కూల్గా ఫ్రీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఏరియా మొత్తం చూశారు అని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకేమన్నా నాకు తెలియకుండా ఏమన్నా మిస్ అయితే మాత్రం ఏమనుకోకండి. ఫస్ట్ టైం కదా నాకు, అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.